నేను జాకిర్ హుసేన్. ఎక్స్-సీఎం జగన్మోహన్ రెడ్డి గారు పల్నాడు పర్యటనలో ఒక వ్యక్తిని పరామర్శించడానికి వెళ్ళి ముగ్గురు చావుకి కారకులయ్యారు. సో దీని గురించి డిస్కస్ చేద్దాం. ప్రస్తుతం మనతోటి సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. వెల్కమ్ చెప్పేద్దాం. హాయ్ సార్, నమస్తే. నమస్తే. ఎస్ సార్, అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శించడానికి వెళ్ళి విగ్రహావిష్కరణకి ఒకరు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు చావుకి కారకులయ్యారు సార్. అసలు ఈ పాపం దీని గురించి అసలు ఏం చెప్తారు మీరు? ఇప్పుడు ఆయన పర్యటనకి వెళ్ళి వచ్చి కూడా దాదాపు 4 రోజులు 5 రోజులు అవుతుంది. అవును, సుమారుగా 1 వీక్ అవుతుంది. అయినా కానీ ఆ పర్యటన తాలూకు అంశాలు ఇప్పటికి కూడా వివాదాస్పదంగానే ఉన్నాయి. ఆయన పల్నాడు వెళ్ళటమే, ఆ రెంటపాళ్ళ వెళ్ళటమే ఒక వివాదాస్పదం. ఎందుకంటే ఆ నాగమల్లేశ్వరరావు అనే కార్యకర్త ఇప్పుడో సంవత్సరం క్రితం చనిపోయారు. జూన్ 9వ తారీఖు 2024లో చనిపోయాడు. అప్పటికి ఇంకా ప్రభుత్వం ఏర్పడలా, ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం ఏర్పడలా. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే ఆయన చనిపోయాడు. ఆ కార్యకర్త విగ్రహావిష్కరణ కోసం ఈయన వెళ్ళాడు. ఈయన అక్కడికి వెళ్ళే సందర్భంగా గుంటూరు నుంచి అక్కడ వరకు పెద్ద ర్యాలీ పెట్టుకున్నారు. ఈ ర్యాలీలో ఇప్పుడు మనకేమో సింగయ్య ఫస్ట్ చనిపోయారు. సింగయ్య గారు, ఆ సింగయ్య గారు చనిపోయారు. ఆయన కాన్వాయ్ కింద పడిపోయారు. కాన్వాయ్ కింద పడిపోతే కాన్వాయ్ కింద పడినటువంటి వ్యక్తిని తొక్కుంటూ వెళ్ళి పక్కన పడేసి పట్టించుకోకుండా ముందుకెళ్ళారు. సార్, అంత క్లియర్గా అక్కడ కనిపిస్తున్నా కూడా సో దాన్ని కూడా ఏఐ క్రియేట్ చేసింది టీడీపీ వాళ్ళు అన్నట్టుగా వాళ్ళు విమర్శించారు సార్. బయటకు వచ్చి చెప్పడం జరిగింది. అసలు దాన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఇప్పుడు క్లారిటీ కనిపిస్తుంది. వాళ్ళు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్నా, డీప్ ఫేక్ వీడియో అన్నా, విజువల్స్ కనిపిస్తున్నాయి కదా. విజువల్స్ అయితే కనిపిస్తున్నాయి కదా, ప్రజలైతే చూస్తారుగా అది నిజమా అబద్ధం అనేది. వాళ్ళు చెప్పొచ్చు, ఎన్నైనా చెప్పొచ్చు. మర్డర్ చేసిన వాళ్ళు నేను మర్డర్ చేశానని చెప్తారా? చెప్పరు. దానికి సంబంధించి విచారణ సాగుతుంది, దానికి సంబంధించిన ఆధారాలు ఉన్నాయి, వాటిని పరిశీలిస్తూ ఉన్నారు. సెకండ్ డెత్లోకి వెళ్తే మనం ఇప్పుడు అక్కడ ఆయన సింగయ్య చనిపోయారు. సింగయ్యని తొక్కుంటూ కాన్వాయ్ ఇచ్చేసింది. సింగయ్యని ఆడ పడేశారు. ఆయన కనుక హాస్పిటల్ తీసుకెళ్తే బతికుండే వాళ్ళని చెప్పేసి ఇప్పుడు ప్రభుత్వం భావిస్తుంది. కానీ ఆయన్ని తొక్కుంటూ వచ్చేసారు. తొక్కుంటూ వచ్చిన తర్వాత సత్యనపల్లికి వచ్చేటప్పటికి జయవర్ధన్ రెడ్డి అని అతను చనిపోయాడు. స్పృహతప్పి పడిపోయాడు అతను మరి ఇందుకు చనిపోయాడు ఇప్పటివరకు వాళ్ళు కూడా చెప్పట్లా. అతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త జయవర్ధన్ రెడ్డి అని అతను సత్యనపల్లిలో ఆ కోడల్లో మరి మద్యం దాగి పడిపోయారా, లేకపోతే గుండెపోటు చనిపోయారా, లేకపోతే ఇతరత్ర కారణాలతో చనిపోయాడు అనేది ఇంతవరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే కనీసం పరామర్శించడానికి కూడా వెళ్ళాల జయవర్ధన్ రెడ్డి. తర్వాత సరే ఆ రోజున జయవర్ధన్ రెడ్డి సింగయ్య ఇద్దరు చనిపోయారని చెప్పి తేలింది ఆయన టూర్కి వెళ్ళిన రోజు. అయితే ఈ ఇద్దరిలో ఆ సింగయ్యకేమో 10 లక్షల రూపాయలు ఆ కుటుంబీకులకి ఏదో ఇచ్చారు. అమ్మటి రాంబాబు గారు ఇంకా ఎవరో 2-3 వెళ్ళేసి ఇచ్చారు. మరి ఈ జయవర్ధన్ రెడ్డి సంగతి ఏంటి? జయవర్ధన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కదా, మరి అతని కుటుంబీకులను కూడా పరామర్శించడానికి వెళ్ళలేదు వీళ్ళు. అది అయిపోయింది. సింగయ్య సంబంధించినటువంటి కాన్వాయ్లో చనిపోలేదు, ప్రైవేట్ వెహికల్లో తొక్కిందని చెప్పేసి ఎస్పీ చెప్పారు. సతీష్ కుమార్ ఎస్పీ ఆయన చెప్పారు. ఆయన చెప్పిన దాన్ని పట్టుకున్నారు. ఇప్పుడు ఆయన చెప్పిన దాన్ని పట్టుకొని కాన్వాయ్ కాదు తొక్కిందని చెప్పారు. విజువల్ బయటకు వచ్చింది. స్థానికులు తీసినటువంటి వీడియోస్ కానీ విజువల్స్ కానీ ఇవన్నీ వచ్చినాయి. అవన్నీ పరిశీలించిన తర్వాత ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నటువంటి కాన్వాయ్ ఆయన ఏ వెహికల్ అయితే అభివాదం చేస్తున్నారో ఆయన ఉన్నటువంటి వెహికలే ఈ సింగయ్యను తొక్కుకుంటూ ఆయన మెడ మీద నుంచి తొక్కుకుంటూ వెళ్ళింది. అది క్లియర్గా కనిపిస్తుంది. జగన్మోహన్ రెడ్డికి ఆ కారు, ఆయన అభివాదం చేస్తున్న కారు ముందే సింగయ్య ఇంకొక వ్యక్తి ఉన్నారు. సింగయ్య ఆ కారు కింద పడ్డాడు. అది క్లియర్గా విజువల్స్ కనిపిస్తున్నాయి. ఇంత కనిపిస్తున్నప్పటికీ సింగయ్య కాన్వాయ్లో చనిపోలేదని అంటారు, ప్రైవేట్ వెహికల్లో చనిపోయారు అని అంటారు. మరి ఇంత ఆ ప్రైవేట్ వెహికల్ ఎవరిది అని అంటే ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి సంబంధించినటువంటి పేరు మీద రిజిస్టర్ అయి ఉంది అది. సో ఇప్పుడు ఆ వెహికల్ అమ్మటి రాంబాబు గారు ఏమంటారు, వెహికల్ కింద ఎవరన్నా పడి ప్రమాదం చేస్తూ చనిపోతే జగన్మోహన్ రెడ్డి గారు అంటే ప్రయాణిస్తున్నటువంటి ప్రయాణికులు కారణం అవుతారా? ఎక్కడైనా చట్టం ఉందా భారతదేశంలో అని అడుగుతున్నారు. డ్రైవర్ మీద పెడతారు కానీ ప్రయాణిస్తున్నటువంటి ప్రయాణికుల మీద పెడతారా? భారతదేశంలో ఏమైనా చట్టం ఉందా అని అడుగుతున్నారు ఆయన. లేదు, నిజమే, చట్టం లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు పల్నాడు పర్యటనకి వెళ్తూ పర్మిషన్ అడిగారు కదా పోలీసుల్ని. పర్మిషన్ అడిగినప్పుడు పోలీసులు ఇచ్చినటువంటి అనుమతులు ఏంటి? 3 వెహికల్స్
100 మందికి మించకుండా ఫాలోయర్స్ని తీసుకెళ్ళండి అని అన్నారు. మరి మీరు చేసిన పని ఏంటి? ఉత్తర్వులను ధిక్కరించినట్టే కదా, అనుమతులను ధిక్కరించినట్టే కదా. మరి అనుమతులను ధిక్కరించి వస్తున్నటువంటి ప్రయాణికులనైనా శిక్షించేటువంటి అధికారం చట్టం లేదంటారా అంబటి రాంబాబు గారు? ఎస్ సార్. ఇప్పుడు అట్లా ప్రతి ఒక్కరికి ఒక క్వశ్చన్ వస్తుంది సార్. ఇప్పుడు అంటే మొన్న చనిపోయిన అతనికి శిలా విగ్రహం కట్టించారు. ఇప్పుడు వీళ్ళ ముగ్గురికి కూడా ఏమన్నా శిలా విగ్రహం కట్టిస్తారనుకోవచ్చా? కట్టించకపోతే ప్రశ్నిస్తారు కదా. ఇప్పుడు నాగమల్లేశ్వరరావు విగ్రహావిష్కరణ చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఇప్పుడు జయవర్ధన్ రెడ్డి చనిపోయారు, ఆయనకు కూడా ఒక విగ్రహం పెట్టి ఆవిష్కరించాలి. అలా ఇప్పుడు తాజాగా ఏంటి, మధు అనేటువంటి ఇంకొక అతను ముప్పాళ్ళ మండలం, పల్నాడు జిల్లాలో ముప్పాళ్ళ మండలంలో ఆ మధు అనే అతను బ్రెయిన్ డెడ్ అయితే ఆయన్ని అత్యవసరంగా హాస్పిటల్కి తీసుకెళ్తున్నారు. అంబులెన్స్లో తీసుకెళ్తుంటే జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయి పక్కకు తొలగల, ఉండేది ఒక రోడ్డు, అందుకే పోలీసులు కూడా పర్మిషన్ ఎక్కువ ఇవ్వండి. ఆ రోడ్లో అంబులెన్స్ వస్తుంటే అంబులెన్స్కి దాదాపు 2.5 hours వాళ్ళు వెళ్ళడానికి అనుమతి ఇవ్వాల. చావు బతుకుల మధ్య మధు ఉన్నాడని చెప్పినా కానీ వాళ్ళు పక్క తొలగల. ఇప్పుడు మధు తీరా 2.5 గంటల లేటుగా హాస్పిటల్కి వెళ్తే హాస్పిటల్కి వెళ్ళే లోపల అతను చనిపోయాడు. మరి ఈ మృతి ఎవరి జాబితాలోకి వెళ్ళాలి? దానిలోకే వెళ్తుంది కదా. ఇప్పుడు మరి 2.5 గంట మరి ఈయన కాన్వాయ్ కారణంగా ఆగిపోయింది కదా అంబులెన్స్. సాధారణంగా అంబులెన్స్ వచ్చినప్పుడు సైడ్ ఇవ్వాలి అనేటువంటిది ఒక నిబంధన. ఎలాంటి ర్యాలీలో అయినా మనం చూస్తున్నాం, ఎలాంటి ర్యాలీలో అయినా అంబులెన్స్ ఉంటే అంబులెన్స్కు దోవ ఇవ్వాల్సిందే, క్లియర్ చేయాల్సిందే. మరి జగన్మోహన్ రెడ్డి గారు పల్నాడు కాన్వాయి ఎందుకు అంబులెన్స్కి దోవ ఇవ్వలేదు? ఆయన క్లియర్ చేయనందువల్ల, ఆ కాన్వాయ్ నుంచి పోకుండా అడ్డుకున్నందువల్ల అతను మధు అనేటువంటి యంగ్స్టర్ చనిపోయాడు. ఎస్ సార్. అయితే ఇప్పుడు ముగ్గురు చావుకి కారుకులయ్యారు జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన వల్ల. అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏమన్నా యాక్షన్ తీసుకునే ఛాన్స్లు ఏమైనా ఉన్నాయంటారు? అసలు ఇప్పుడు ఆల్రెడీ కేసు పెట్టారు. ఆ కేసు పెట్టినటువంటి కేసులు దాని ప్రకారం ఆ సెక్షన్స్ ప్రకారం 5 నుంచి 10 సంవత్సరాలు జైలు శిక్ష పడుతుంది అని అంటున్నారు. కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి కదా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం. జగన్మోహన్ రెడ్డి గారి మీద కఠినంగా వ్యవహరించాలి కదా. ఇప్పటికే చాలా కేసులు ఉన్నాయి ఆయన మీద. లిక్కర్ కేసు ఒకటి నడుస్తుంది, ఇంకా ఆయన వైపు ఇంకా వెళ్ళలేదు, అది ఆయన వైపే చూపిస్తుంది. వాంగ్మూలాలు ఇచ్చినటువంటి వాళ్ళు తాడేపల్లి వైపే చూపిస్తున్నారు కదా. అంతకుముందు సిబిఐ కేసులు, ఈడీ కేసులు 22 ఉన్నాయి. ఆ కేసుల్లో ఏం కాలేదు. ఇప్పుడు ఈ కేసులు ఉన్నాయి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటారు, మేము అధికారంలో ఉన్నప్పుడు లోకేష్ గారికి చంద్రబాబు నాయుడు గారికి మేము కాన్వాయ్కి పర్మిషన్ ఇచ్చే కదా, మాకెందుకు ఎవరు అంటారు. చంద్రబాబు నాయుడు గారికి జీవో నెంబర్ 1 తీసుకొచ్చి అసలు ఆయన కాన్స్టిట్యూన్సీ కుప్పంలోకి వెళ్ళడానికి అడ్డుగా ఇచ్చారు వీళ్ళు, జగన్మోహన్ రెడ్డి గారు. దాని మీద పెద్ద ఫైట్ చేశారు సుప్రీంకోర్టుకి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు. సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చిన తర్వాత మొట్టికాయలు వేసిన తర్వాత అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అనుమతి ఇచ్చారు ఆయనకి. అయితే ఆయన అసలు ఆయన ప్రజల్లోకి వెళ్లకుండా అడుగడుగున అడ్డుకున్నారు కదా ఆ రోజున జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారిని. అలాగే లోకేష్ గారు యువకాలంలో టమాటాలు వేయించి, కోడిగుడ్లు వేయించి, రాళ్ళు వేయించి గందరగోళం చేశారు కదా ఆపేయడానికి. ఇప్పుడు పల్నాడు వెళ్తుంటే మాకు రిస్ట్రిక్షన్స్ పెట్టారు అంటారు. రిస్ట్రిక్షన్స్ ఎవరు పెట్టారు? అక్కడ ఉన్నటువంటి రోడ్లు, అక్కడ ఉన్నటువంటి శాంతి భద్రతల పరిస్థితుల్లో Z+ కేటగిరీలో ఉన్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మీరు బుల్లెట్ ప్రూఫ్ వాహనంతో వెళ్ళాలి, 3 vehicles అనుమతిస్తాం, మేము 100 మందికి మించి వెళ్ళకూడదు అని అన్నారు. ఒక చచ్చిపోయినటువంటి మనిషి విగ్రహావిష్కరణకి ఎంతమందితో వెళ్తారు? చచ్చిపోయిన మనిషి కుటుంబీకులు పరామర్శించడానికి, విగ్రహావిష్కరణకి. ఎస్ సార్. అయితే ఈ చావులకి కారకమైన కూడా సో సమర్థించుకునే ప్రయత్నం చేస్తున్నారు సార్ పార్టీలో నేతలు. సో దాన్ని అసలు ఎలా చూడొచ్చు అంటారు? అదే ఇప్పుడు ఈ ముగ్గురు చనిపోయారు కదా, ఈ ముగ్గురు చనిపోయిన దానికి వాళ్ళు బాధపట్ల, అట్లీస్ట్ బాధపడకుండా దాన్ని ప్రభుత్వం మీద నెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ప్రభుత్వం కారణంగానే, ప్రభుత్వం సెక్యూరిటీ ఇవ్వని కారణంగానే ఇది జరిగిందని చెప్తున్నారు. ఇండియన్ యాక్ట్ పీనల్ కోడ్ ఏం చెప్తుందంటే, మర్డర్ చేసేదానికన్నా మర్డర్ని ప్రోత్సహించేటువంటి వాళ్ళు తీవ్రమైనటువంటి శిక్షార్హులు. ఇప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ఉన్నారు. ఇప్పుడు మరి ఆయన కాన్వాయ్లో ఉన్నారు కదా, ఆయన ఉన్నారు కదా, ప్రయాణిస్తున్నారు కదా. దాంట్లో ప్రయాణిస్తున్నటువంటి ప్రయాణికుడు ఎలా బాధ్యుడు అని చెప్పి అంటున్నారు రాంబాబు గారు. నిజమే, ప్రయాణిస్తున్నటువంటి ప్రయాణికుడు సంబంధం లేదు యాక్సిడెంట్ తోటి. ఇప్పుడు బస్సులో పోతున్నాము, బస్సు యాక్సిడెంట్ అవుతుంది, డ్రైవర్ మీద కేసు పెడతారు కానీ బస్సు ప్రయాణికుల మీద బెటర్గా. నిజమే అది. కానీ ప్రత్యేకమైన అనుమతి తీసుకొని వెళ్ళినటువంటి కార్యక్రమం కదా ఇది. ఆ అనుమతులను ధిక్కరించి వెళ్ళారు కదా, ధిక్కరించి వెళ్ళినందువల్లే కదా ఇది జరిగింది. ఈ ముగ్గురు ప్రాణాలు ఎందుకు పోయాయి?
ముగ్గురు ప్రాణాలు పోవడానికి కారణం ఏంటి? పోలీసు అనుమతులు ధిక్కరించి వెళ్ళిన కారణంగానే కదా. మరి ఇప్పుడు వాళ్ళని శిక్షించాలన్నా, కేసు పెట్టాలన్నా పని లేదా జగన్మోహన్ రెడ్డి గారి మీద? పెట్టాల్సిన అవసరం ఉంది కదా. అందుకే పోలీసులు పిలిచి విచారిస్తున్నారు, ఆయన సెక్యూరిటీని విచారిస్తున్నారు, ఆ తర్వాత కార్యక్రమ నిర్వాహకులను విచారిస్తున్నారు. ఇవన్నీ జరుగుతున్నాయి. దీన్ని అక్రమ కేసులు అంటారు మళ్ళా. అంటే వదిలిపెట్టేసి మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి అంటే హెలికాప్టర్లను తొక్కుతారు, కాన్వాయ్లను తొక్కుతారు, మనుషులను తొక్కుతారు, నరుకుతారు, పొడుస్తారు. ఇదేనా వదిలిపెట్టేయటమేనా? కాదు కదా. ఆడపోయి రౌడీ షీటర్లను పరామర్శించారు పోయినసారి అక్కడ తెనాల్లో. అక్కడేమైంది? దళిత సంఘాలన్నీ తిరగబడ్డాయి. తిరగబడి అక్కడ రాళ్ళు వేసుకున్నారు. ఎక్కడ పోతే అక్కడ ఇట్లా గొడవలు అవుతున్నప్పుడు నువ్వు పోలీసు ఖచ్చితంగా వాళ్ళ పరిధిలో కొన్ని షరతులతో కూడినటువంటి అనుమతులు ఇస్తారు. ఆ షరతులను పాటించకపోతే కేసులు పెట్టక ఏం చేస్తారు? కేసులు పెట్టకుండా ఉంటే ఇట్లా తొక్కేసుకుంటూ వెళ్ళిపోతారు, అంతే కదా. సో మరి మమ్మల్ని వదిలిపెట్టి మేము తొక్కేసుకుని వెళ్ళిపోతాం అన్న యాంగిల్లో మాట్లాడుతున్నారా? లేకపోతే ఎలా? ఇప్పుడు అంబటి రాంబాబు గారు ఆయన అడ్వకేటు, ఆయన ఆలోచించాలి కదా. పక్కదోవ పట్టించేలాగా మాట్లాడుతున్నారు సమాజాన్ని. ఇప్పుడు మిగతా సహజంగా ప్రయాణికులు ప్రయాణించినప్పుడు జరిగినటువంటి యాక్సిడెంట్కి దీనికి పోలిక ఎక్కడ ఉంటుంది అసలు? అంబటి రాంబాబు గారు తప్పుదోవ పట్టించేలా మాట్లాడుతున్నారు సమాజాన్ని. సో కాబట్టి వాస్తవాలకు దగ్గరగా వెళ్ళాలి. రాష్ట్ర ప్రయోజనాలు, రాష్ట్ర లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ కాపాడాల్సిన బాధ్యత ప్రతిపక్షం మీద కూడా ఉంది, ప్రభుత్వం మీదే కాదు. సో కాబట్టి ఇప్పుడు చనిపోయిన లిస్టులో ఇప్పుడు 3 మధు కూడా ఇప్పుడు ఆ జాబితాలోకి వెళ్ళిపోయింది. 3 మరణానికి ఆయన పల్నాడు టూర్ కారణమైంది. దీన్ని బట్టి ఆయన మార్చుకుంటారా, మార్చుకోరా, ఇదే పందాలు వెళ్తాడా, ఇలానే రప్ప బోర్డులు పెట్టుకుని అనేది ఇంకా ఆయన ఇష్టం. ఓకే సార్, థ్యాంక్ యూ.